నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. వాళ్ళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ మాజీ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగుండ్రా? బాగున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ. జై తెలంగాణ, జై కేసీఆర్. రైట్, ఏదైనా అడగొచ్చుగా. ముఖం జర డల్ కనబడుతుంది, ఎందుకు? కారణం ఏంది? తిరుగుడు, ప్రజల సమస్యల మీద రోజు తిరుగుడికి డల్ కాకపోతే ఏమవుతుంది? అది ఏమి ఇచ్చింది లేదు కదా. ప్రభుత్వం నుంచి రాక ప్రజలు ఆగమైపోతారు కదా. ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ పోయి తిరిగి వచ్చిన ఎలక్షన్లు దగ్గర పడ్డాయని మళ్ళీ కాన్స్టిట్యున్సీలో తిరుగుతుండ జీవన్ రెడ్డి. మొదటి నుంచి తిరుగుతుంది, ఏ రోజు కూడా గ్యాప్ రాలేదు. వారంలో 2 రోజులు మినిమం, 4 రోజులు కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. హైదరాబాద్ 1 రోజు 2 రోజులు. హైదరాబాద్లో 1 రోజు 2 రోజులు ఉంటారు. ఓకే, అంతే. రైట్. మీది ప్రభుత్వం కోల్పోవడానికి కారణం ఏందో చెప్పగలుగుతారా? మీకు మీరు. ఇక అది అయిపోయిన కథ ఎందుకు? ప్రభుత్వం కోల్పోయినాం, అయిపోయింది. మళ్ళీ వచ్చిరు కదా, ప్రజలు చూసిరు కదా. గుర్రానికి గాడిదికి తేడా చూసిరు కదా. గుర్రం వాళ్ళు గాడిద వాళ్ళు. గుర్రం కేసీఆర్, గాడిది కాంగ్రెస్. కనబడుతుంది కదా. గాడిదలు ఎవరు? ప్రజలు అంటారు కదా, మేము కాదు కదా. నీ టీవీలనే రోజు తెలుస్తా ఉన్నది కదా. ప్రజలు తేడా చూసిరు కదా. కుక్కకు నక్కకు తేడా చూసిరు కదా. కుక్కలతో నక్కలతో మరి అంతే కదా. ఎంత ఇప్పుడు 420 హామీలు ఇచ్చిర్రు, 6 హామీలు ఇచ్చిర్రు, 420 హామీలు ఇచ్చిర్రు. వీళ్ళ మోసం మొనగాడని చెప్పి ఓట్లు వేసిర్రు. మోచేతులకు బెల్లం పెట్టిండు రేవంత్ రెడ్డి. వీడు మహా మొనగాడు, ఏదో ఏకుతాడు పీకుతాడు అని చెప్పేసి ఓట్లేసి గెలిపించారు. నెల తిరగక ముందర నుంచే చాలా అయిపోయింది. 2.5 ఏళ్ళ పూర్తి మోసగాడని ముద్ర పడిపోయింది. ఆయన రేవంత్ రెడ్డి కాదు, ఒక హిట్లర్ రెడ్డి అని పేరు పడ్డది. మీరు మీ హయాంలో మోసాలు చేయలేదా? ఇప్పుడు మేమేమంటామంటే, మేము మోసాలు చేసినామా, ఏం చేసినామా ప్రజలు చూసిర్రు. 24 గంటల కరెంటు రైతులకు కేసీఆర్ ఇచ్చిండు. రైతుకు రైతు బంధు ఇచ్చిండు. ఒక్క రైతుల విషయమే చెప్తా. రైతులు చనిపోతే రైతు బీమా ఇచ్చిండు. రైతులు కల్లాలకు తీసుకుపోయి 7,772 కొనుగోలు కేంద్రాలు పెట్టి చివరి గింజ వరకు కొన్నాం. ఏ రోజు లాకలు రానియలేం. లారీల కొదువ లేకుండే, గోనె సంచల కొదువ లేకుండే. రైతులు వద్దన్నమంతా కరెంట్ ఇచ్చినాం. ఆ రోజు చెప్పి నేను 3 గంటల కరెంటే సరిపోతా అన్నాడు. ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తలేడు. ఇయ్యలేకపోతా ఉండు. 11 గంటలు 7 గంటలకు కథం అయిపోతుంది. రైతు బంధు ఇచ్చిన ఈ దేశంలో ఎవరైనా ఒక వ్యక్తిని అంటే ఆయన ఒకే ఒక్కడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులను రాజుగా చేసిండు. కేసీఆర్ చెప్పిండు ఉద్యమ సమయంలో, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతేడిసిన రాజ్యం బాగుపడ అన్నాడు. అదే విధంగా రైతులను ఆదుకున్నాడు. కన్న పిల్లల్ని కడుపులో పెట్టుకుని ఎట్లా కాపాడుకున్నాడు రైతులు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి బాగానే చేస్తున్నాడు. ఏం ఇస్తుండు, మహా ఇస్తుండు. రేవంత్ రెడ్డి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఆర్మూర్ వచ్చిండు, సిద్ధులగుట్ట మీద కొట్టేసిండు. బాసర పోయిండు, బాసర అమ్మవారి మీద కొట్టేసిండు. యాదగిరిగుట్ట పోయిండు, యాదగిరిగుట్ట మీద కొట్టేసిండు. రైతు బంధు దసరా లోపల ఎత్తాడు. 3 దసరాలు వాయ, మళ్ళా దసరా అత్తు. 3 రైతు బంధులు పెండింగ్ ఉన్నాయి. వేసిన వాళ్ళ దాంట్లో 40% మందికే వేసిండు. 1 ఎకరం వాళ్ళకే వేసిండు. అదేవిధంగా ఇయ్యాల రైతు బంధు రాకపోయా. రైతు రుణమాఫీ 2 లక్షలు అన్ని దేవుళ్ళ మీద కొట్టేసిండు. మొత్తం 10 జిల్లాలు తిరిగి ఆదిలాబాద్ నుంచి పడితే యాదగిరిగుట్ట దాకా, ఆర్మూర్ సిద్ధులగుట్ట నుంచి యాదగిరిగుట్ట దాకా నరసింహస్వామి మీద కొట్టేసిండు. ఇస్తాడు. ఇచ్చిండు 2 లక్షలు క్రాంతి ఇచ్చిండు. రుణమాఫీలు అయినాయి కదా. రుణమాఫీ కాలేదు, అదే చెప్తున్నా. రుణమాఫీలు అందరికీ వేయలేదు కానీ చేసిండు. మీ హయాంలో కంటే కూడా కాంగ్రెస్ హయాంలో రుణమాఫీలు అయిన పూర్తిగా తప్పది. మేము దగ్గర ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం 6 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. అసలు రైతులకు ఎన్ని ఇచ్చినామయ్యా? అసలు రైతు బంధు ఇవ్వని మేము వాళ్ళ లెక్క హామీలు ఇచ్చినామా? 420 వాళ్ళ లెక్క 6 హామీలు ఇచ్చినామా? 420 ఏందన్నా? 420 హామీలు చెప్పిరా? 420 మా దగ్గర ఉంది కదా. అలా ఏదైతే వాళ్ళ మేనిఫెస్టో ఉందో 420 హామీలు ఇచ్చిరు. దాంట్లో 420 హామీలు బుక్ కూడా ఉంది. దాంట్లో బుక్ ఒకసారి నీకు కావాలంటే చూపిస్తా, పంపియ్యా. కాంగ్రెస్ మేనిఫెస్టో తీసుకురా బాబు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూపిస్తా. కాంగ్రెస్ మేనిఫెస్టో నీకు పేజీలతో సహా చూస్తా. 420 హామీలు. నీకు ఇంటర్వ్యూలో టైం ఉందంటే ఇస్తా. వాళ్ళతో గాడిదిని గుర్రాన్ని ఒక్కదాటిపై తీసుకొస్తే ఎట్లా? రైట్, ఓకే. ఇప్పుడు నేనేమంటాను, మీరు ఒకటి చెప్పండి. కేసీఆర్ గారు అడిగిందని చెప్పండి. మీరు కేసీఆర్ గారు రైతులను రాజు చేస్తే వీళ్ళు రైతులకు రాబందుగా మారిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ రైతులకు ఒక దేవుడు లాగా వరాన్ని ఇచ్చిండు. సరే, ఓకే. కానీ రైతులకు దేవుళ్ళలాగా రైతులను రాజీ చేసిన కేసీఆర్ ఎందుకు ఓడిపోయింది చెప్పంటారు మీరు? గెలిపోవడం ప్రజాస్వామ్యంలో మీరు ఎందుకు ఓడిపోయారు? వినాలే. గెలిపోవటంలో సహజం. రాజకీయాల్లో శాశ్వతంగా గెలుచుడు, శాశ్వతంగా ఓడు ఉండయి.
ఇందిరాగాంధీ నుంచి తీసుకోండి చరిత్ర, ఎన్టీ రామారావు నుంచి తీసుకో, ఒక పెద్ద హిట్ కొట్టిన మాస్టర్ కదా ఎన్టీ రామారావు గారు, ఆయనే స్వయంగా ఓడిపోయింది. ఈ దేశ ప్రధాని ఇందిరాగాంధీ ఓడిపోయింది. అదంతెందుకు ఇప్పుడు మొన్న మమతా బెనర్జీ ఓడిపోలేదా? పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో స్టాలిన్ ఓడిపోలేడా? అంటే చాలా మంది ఓటమి గెలుపులు ఉంటాయి. ఓడిపోయినంత మాత్రం గెలిస్తే అధికారంలో ఉండి పనులు చేస్తాం, ఓడితే ప్రతిపక్షం నుండి కొట్లాడతాం. ఓకే, దానికి ఆర్మూర్లో జీవన్ రెడ్డి ఓడిపోనికి కారణాలు ఏందో తెలుసా? నేను ఓడిపోడు. మీరు ఇప్పుడు క్రాంతి కూర్చున్న దగ్గర మస్తు మాట్లాడచ్చు, కెమెరాల ముందు చేసినోడికి తెలుస్తుంది. 24 గంటలు 365 రోజులు ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక జీతగాడి లెక్క పనిచేస్తాం. సాలరీ లేకుండా జీతగాడి లెక్క పనిచేసి వినాలి సార్. మళ్ళా చెప్పినాం కదా, ప్రజాస్వామ్యంలో గెలిపోవటము సహజం. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవుళ్ళు. వాళ్ళు ఏ శిక్ష వేసినా గెలిచే పని చేస్తాం, ఓడిపోతే ఓడిపోయి ప్రతిపక్షంలో. అంటే రాకేష్ రెడ్డి బెటర్ అని ఫీల్ అయ్యారా ఆర్మూర్ ప్రజలు? ఇప్పుడు బెటర్ అన్నారా, బేకార్ అయిందా? ప్రజలకు వాళ్ళకి చూస్తున్నారు కదా ప్రజలకు, ఇప్పుడు బెటరా బేకారా అనేది ప్రజలకు తెలిసిపోయింది కదా, తేలిపోయింది కదా. నీళ్ళకు నీళ్లు పాలకు పాలు తేలిపోయింది. జీవన్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసిండు, ఎట్లా ఉండేది, ఏ విధంగా ఉండేది, 10 సంవత్సరాలు అనేది వాళ్ళు అనుభవించారు. జీవన్ రెడ్డి ఇయ్యాల రాకేష్ రెడ్డి చూస్తూ ఉన్నారు, మళ్ళీ తీర్పిస్తారు. అప్పుడు ఆ తీర్పులో అప్పుడు గెలిపోవటం లేకుంటే 100% ఆల్మూరులో గులాబీ జెండా ఎగిరేసి వస్తా. గెలిచిన దాకా రానేరా హైదరాబాద్. ఆర్మూర్లో 100% డౌటే లేదు దాంట్లో. డిపాజిట్ దక్కది చెప్తున్నా నేను. రాకేష్ రెడ్డికి రాసి పెట్టుకో డైరీలో, ఇలా రాసి పెట్టుకో, కెమెరామెన్ రికార్డ్ చేసుకొని పెట్టుకో. ఒకవేళ కాకపోతే 100% కాకపోతే మీరు ఏం చెప్తాది? ప్రజలు శిక్ష ఎత్తారు కదా. పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి తప్పుకుంటారా మీరు? ఇప్పుడు నేనేమంటే 100% గెలుస్తున్నా. ఆర్మూర్లో గెలవకపోతే రాజకీయాలు తప్పుకుంటా రాజకీయాలు చేస్తారా? 100% రికార్డే చేస్తున్నావు. ఇంకా ప్రామిస్ ఏంది బొంగు? ప్రామిస్ ఏందా నువ్వు? రికార్డు చేస్తున్నావు కదా. 100% బొంగు అంటే వెదురు బొంగయ్యా, తప్పేమున్నది? వెదురు బొంగు, దాంట్లో తప్పేముంది? మీరు వినాలే, ఫ్లిప్ చేస్తున్నారు కొద్ది అంత వినాలే. క్రాంతి ఇప్పుడు ఏమైంది, ఈ మధ్య బాగా ఫేమస్ అయినావు, బాగా రీల్స్ బాగా పోతున్నాయి, ఏది పడితే అది అడుగుతున్నావు. 100% ఆర్మూర్లో గులాబీ జెండా ఎగిరేసి వస్తాను నీ ముందరికి. ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తా. చలో ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. అండ్ నేను ఒకటి విన్నాను, నిజమా అబద్ధమా చెప్పాలి మీరు. 2022 ఆగస్ట్ అనుకుంటా, ఐ థింక్ సో, మీ ఇంటి పరిసర ప్రాంతాలలో మిమ్మల్ని మర్డర్ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయా? అప్పుడు వచ్చిర్రు కదా ఇదే ఇంట్లోకి వచ్చిర్రు కదా, వచ్చిర్రు, అటాక్ చేసిర్రు, వెప్పేం దొరికింది, కేసు అయింది, జైలుకి కూడా పోయింది. ఎందుకు? కారణం ఏంది? పండ్లున్న చెట్లకు రాళ్ళు ఎత్తారు, మంచోడి మీద జెలసీ ఉంటది. ప్రయత్నాలు చేసిర్రు, కుట్ర చేసిర్రు, ఆర్మూర్ సుఫారిచ్చి చంపడానికి ప్రయత్నం చేసిర్రు. జీవన్ రెడ్డికి అన్ని పండ్లు కాసినాయా? అంటే ఇప్పుడు నేనేమంటున్నా, పండ్ల విషయం నేను అట్లా మాట్లాడతలే. అంటే ఎందుకు కొట్టిరంటే జెలసీ చూసి ఓర్వలేక. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఇవాళ 2 సార్లు ఎమ్మెల్యే, ఒక పియూసీ చైర్మన్ అయి, మా నాన్న సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు, అట్లాంటిది ఇలా బీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే, పియూసీ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు ఉంటే ఓర్వలేక కండ్లు మంటై నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. మీరు చూసారు కదా, సజీవ సాక్ష్యం కదా, కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా రికార్డులు. ఒకవేళ అంటే అదృష్టం, ఒకవేళ మీరు బాగుండి, మీ పార్టీది బాగుండి, ఈసారి కూడా అధికారంలోకి వచ్చి ఉంటే జీవన్ రెడ్డి మంత్రి అయ్యేటోడు కదా. తప్పేమున్నా సార్, 23 ఏళ్ళు ఒకటే పార్టీలో పనిచేస్తున్నా, ఒకటే నమ్మిన వ్యక్తిగా నమ్మిన బంటుగా పనిచేస్తా ఉన్నా, ఒకటే బీఆర్ఎస్ పార్టీలో ఒకటే ఉన్నా, ఎక్కడొక పార్టీ పోలే. కాంగ్రెస్ పార్టీ తెలియదు మాకు, బీజేపీ పార్టీ తెలియదు, ఇతర పార్టీలు తెలియవు మాకు. ఒకటే పార్టీలో ఉంటున్నాం, ఇదే పార్టీలో ఉంటాం, ఇదే పార్టీలో మళ్ళా చెప్తున్నా, ఇదే పార్టీలో ఉంటాం, ఇదే కండ కప్పుకొని చచ్చిపోతాం. సత్యదాకా ఇదే పార్టీ. 100% ఒకటే బాస్ అని చెప్పిన. బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్. ఇవన్నీ రాసుకుంటారు అన్న? ఎక్కడ రాసుకుంటాం? నోటికి చెప్తా ఉంటే రాసుకుంటే ఎందుకు రాసుకుంటాం? ఎప్పుడో చెప్పే డైలాగ్ లేక అంటే మనసులో ఉన్నది వస్తుంది. క్రాంతి కొద్దిగా కల్పితాలు అంటేనేమో రాసుకొని రావాలి. రాసుకున్న పుస్తకం ఉందన్న. జీవన్ రెడ్డి ఇంత బోలా మనిషి ఎందుకు అంటే కొంతమంది దృష్టిలో కొంత చిన్న చూపు ఉన్నది అని అంటే మీరు దానికి కారణం ఏమంటారు? చిన్న చూపు పెద్ద చూపు ఏముండదు. వార్తల్లో వ్యక్తి, నేను మాట్లాడితే వార్త, నేను నడిస్తే వార్త, నేను కార్ మీద పోతే వార్త, నేను అసెంబ్లీకి పోతే వార్త, నేను అసెంబ్లీకి రోల్స్ రాయ్ కార్ మీద పోతే వార్త. ఇప్పుడు వార్తల్లో వ్యక్తిని కాబట్టి అది ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏది చేసినా నన్ను ట్రోల్ చేస్తారు. దాన్ని నేనేం చేస్తా చెప్పు? ఏ మోడల్ మీ దగ్గర ఉన్న రోల్స్ రైస్ కార్ మోడల్ అంటే నేను చెప్తున్నా. అప్పుడు వార్తలు వేసిరు కదా, నీ టీవీలో వేసినావు నువ్వు.
అసెంబ్లీకి వస్తే G63 జీ వ్యాగన్లు వస్తే వేసినావు, రోల్స్ రాయ్ కార్లు ఎత్తే, ఈ కార్లు వస్తే దానికి దీనికి ఏం సంబంధం? కలెక్షన్లు ఎక్కడి కార్ల కలెక్షన్ ఇప్పుడు నేను రాజకీయం చేసినాం, వ్యాపారం చేసుకున్నాం. వ్యాపారం నా దందా రియల్ ఎస్టేట్ కదా, ఇయ్యాల కాదు కదా. 2001 నుంచి చేస్తా ఉన్నా రియల్ ఎస్టేట్ నేను. అంటే ఎవరు సంపాదించడంత ఎక్కువ మీకు ఎట్లా కుదిరింది? ఏం కుదురుతుంది దాంట్లో? రియల్ ఎస్టేట్ కలిసి వచ్చింది. రామాయపల్లిలో 100 ఎకరాలు కొన్నా, ₹1,00,000 ఉండే, 3.5 లక్షలకు కొన్నా, 70 లక్షలు అయింది. కలిసి వచ్చింది. భువనగిరిలో గొల్లెగూడెం విలేజ్ ఉండే, ఆడ ల్యాండ్ కొన్నా 7 ఎకరాలు, 2 కోట్లకు అమ్మినా. ఈడ ల్యాండ్స్ కొన్నా, పెరిగినాయి ల్యాండ్స్. ల్యాండ్స్ పెరిగితే రియల్ ఎస్టేట్లే కదా. రూపాయికి దేవుడి దయ వల్ల, కేసీఆర్ దయ వల్ల రియల్ ఎస్టేట్ భూమి బాగా వచ్చింది. 10 ఏళ్లలో ₹1 ₹100 వచ్చినాయి, ₹1 ₹1000 వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద లీడర్లకు మీరు బినామీ అని నేను విన్నా, నిజమేనా? పూర్తిగా వాస్తవం. బినామీలు ఎట్లుంటాను చెప్పు? నా పేరు మీద ఉంది, ఏది ఉన్నా నేను 3 సార్లు అఫిడవిట్ ఇచ్చిన. నా పేరు మీద ఉన్న ల్యాండ్ ఎన్ని ఎకరాలు, 100 ఎకరాలు, 150 ఎకరాలు, ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలు చూపించిన. నా వైఫ్ పేరు మీద చూపించిన, పిల్లల పేరు మీద చూపించిన, అఫిడవిట్ లో చూపించిన. ఎలక్షన్ 3 సార్లు కొట్లాడినా. ఎట్లా బినామీ ఉంటుంది చెప్పు? బినామీ పేర్లు ఉంటే ఎట్లుంటుంది చెప్పండి నాకు. ఉంటే నా మీద చర్యలు తీసుకోరా. బీజేపీ కేంద్రంలో ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నాకు పొలిటికల్ వెండబెట్టి వేసి ఎంబడ అవ్వలేదా? నాకు దుబాయ్ లో, అమెరికాలో ట్రాన్సాక్షన్లు చేస్తారట కదా? పూర్తిగా తప్ప, అవాస్తవం. దుబాయ్కి ఆస్తులు ఏం లేవా మీకు? దుబాయ్ రూపాయలు ఉంటే నీకు రాసి ఇచ్చేస్తా, ఉంటే నీకు రాసి ఇచ్చేస్తా. రాసిస్తా అంటారు కానీ రాస్తలేరు. లేదు, ఇప్పుడు క్రాంతి నువ్వు ఉంటే కొద్ది కష్టపడి నువ్వు బాగా తీస్తావు కదా, నువ్వు కొద్ది ఇంటెలిజెన్స్, ప్రైవేట్ ఇంటెలిజెన్స్ బాగుంది కదా, నువ్వు తీసుకురా, నీకు ఇచ్చేస్తా, రాసి ఇచ్చేస్తా. ఎంటీ పేపర్ అంతే, ఎంటీ పేపర్ తీసుకురా రాసిస్తా. నాకెందుకుంటాయి దుబాయ్లో? దుబాయ్తో నాకేం సంబంధం? అది ప్రతిపక్షాలు చేసిన కుట్ర, బదనం. అట్లా వేసిర్రు నా మీద, ఒక ముద్ర వేసిర్రు. చలో చలో చలో, మీరు అధికారంలోకి వస్తామన్న ఆశ, కోరిక ఏమైనా ఉన్నదా? 100% వస్తున్నాం. ఏ గల్లీకి పోయినా ఎవరికైనా క్రాంతి ఇక్కడ నుంచి పోదాం, మనం ఆటో బుక్ చేయి, స్విగ్గీ ఊబర్ బుక్ చేయి, కార్ బుక్ చేయి, కార్లో పోదాం, ఆడ పోయి ఛాయ్ తాగుదాం, ఛాయ్ అడుగుదాం, ఆటోని అడుగుదాం, ఆటో ఆయనని అడుగుదాం, ఆటో డ్రైవర్ని అడుగుదాం, కార్ డ్రైవర్ని, ఎవరిని అడుగు. సారు కారు కేసీఆర్, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్, రావాలి కేసీఆర్, పోవాలి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ రావాలి, కాంగ్రెస్ పోవాలి. రేవంత్ రెడ్డి మీద మీరు పెద్దగా ఫైర్ గా మాట్లాడినట్టు సందర్భాలు ఉండవు. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం? 100 నా ఎంత ఫైర్, నా ప్రెస్ మీట్లు ఆయన మీద ఎవరు పెట్టలేదు. జీవన్ రెడ్డి ఫైర్ అంతే. మేము ఓడిపోయిన నుంచి ఇప్పటిదాకా 350 ప్రెస్ మీట్లు పెట్టినా, 350 ప్రెస్ నోట్లు ఇచ్చిన, 350 టీవీ ఇంటర్వ్యూలకు మాట్లాడినా. మొత్తం మా పార్టీలో నాకంటే ఎక్కువ ఎవరు మాట్లాడలేదు టీవీలలో. నువ్వు లెక్కది రామన్న, నువ్వు లెక్కది రామన్న కే హరీష్ రావు విడిసబెట్టిగా మీతోళ్ళు. రామన్న హరీష్ రావు కేసీఆర్ నా అన్ని సార్లు ప్రెస్ మీట్లు పెట్టినోడు ఉన్న మొగోడు ఉంటే చెప్పు. ఎవరు లేరంటారు, నేను ఏమంటున్నా? అత్యధికంగా పెట్టినా అంటున్నా. నీ మీడియా గ్రూపులలో వస్తాయి, నీకు తెలియదు క్రాంతి. నువ్వే 10 సార్లు అడిగినావు కదా, ఎందుకన్నా నీకు అవసరమా ఇంత అగ్రెసివ్గా ఇన్ని ఫోన్లు? నువ్వే నాకు 3 సార్లు అన్నావు. బరాబరి చేస్తాం, ఒకటే ఉంటాం, ఒకటే మాట మీద ఉంటామని చెప్పినాం. పుట్టినాం కేసీఆర్ పార్టీలో, దాంట్లోనే చచ్చిపోతామని చెప్పినాం, ఆయనతోనే ఉంటామని చెప్పినాం. ఓకే, డోంట్ టచ్ మై షోల్డర్ అప్పారావు అని చెప్పేసి మీరు ఒక పోలీస్ ఆఫీసర్ కు వార్నింగ్ ఇస్తారు. ఎందుకు వార్నింగ్ ఇయ్యలే నేను? 2-3 దఫాలుగా మాట్లాడినా. రైతుల కోసం ఉద్యమం చేసినప్పుడు పోలీసులు వస్తే మాట్లాడినా. ఎలక్షన్లలో మా క్యాండిడేట్లను, మాకు ఎవరైతే నామినేషన్లు ఎత్తాను మా బావులు ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో, మాకు నామినేషన్లు వేసేటప్పుడు మా క్యాండిడేట్ కిడ్నాప్ చేసారు. కిడ్నాప్ చేస్తే నేను ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి పోయినా. అప్పుడు మా వాడిని బట్టి నూకెత్తుండు, లోపలికి తీసుకొని పోతే పోటీ ఎత్తానని తీసుకొని వచ్చి పోతా ఉంటే నూకేస్తా ఉంటే నేనన్నా, ఎస్ఐ గారు డోంట్ టచ్ మై సోల్డియర్ అని చెప్పిన. అంటే ఆవేశం నాకు అట్లా వచ్చింది అన్న. రెండోది సజ్జనార్ మీద మాట్లాడినా. హైదరాబాద్లో తెలంగాణ భవన్లో మాట్లాడినా. తెలంగాణ రాష్ట్రం ప్రదాత, తెలంగాణ కర్త కర్మ క్రియ, తెలంగాణ ప్రొడ్యూసర్ డైరెక్టర్, భారతదేశ చరిత్రలో, భారతదేశ పటంలో తెలంగాణ అనే రాష్ట్రాన్ని నిర్మించిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ గాడ్ ఫాదర్, తెలంగాణ రైతులకు దేవుడు లాంటి వ్యక్తి, మా అందరికీ నిజమైన దేవుడు, నాకు ప్రత్యేకంగా. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నోటీసులు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఫామ్ హౌస్ పోయి ఇవ్వచ్చు, తోటలకు పోయి ఇవ్వచ్చు, సారు వ్యవసాయదారుడు గజ్వెల్ల అక్కడ పోయి ఇవ్వచ్చు, లేదంటే సార్ ఇంటికి పోయి ఇవ్వచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇంటికి పోయి నోటీసులు అంటేసుడేందా? ఈ కమిషనర్ ఆధ్వర్యంలో సజ్జనార్ అన్న, నువ్వు నోటీసులు అంటేసుంటే ప్రజాస్వామ్యబద్ధంగా నోటీసులు ఇయ్యు. ఇంట్లో వర్కర్లకు ఇయ్యు, ఇంట్లో గన్మెన్లకు ఇయ్యు, లేకపోతే 60 లక్షల సైన్యం ఉంది మాకు ఇయ్యు,
సార్ ఇంటి పక్కనే నా ఇల్లు ఉంది, నీ కమిషనరేట్ ఆఫీస్ పక్కకే ఉంది, నాకు ఇయ్యు. మర్యాదగా చెప్తున్నా, మీ అందరి పింక్ బుక్లో లెక్కితే ఒక్కో సంగతి చూస్తాం. పింక్ బుక్ లో నంబర్ 1 సజ్జనార్దే ఉంటుందని చెప్తున్నా. మళ్ళా కూడా అసలు పింక్ బుక్ ఉందా? పింక్ బుక్లు ఇప్పటికి 76 పేర్లు ఎక్కినాయి. ఎవరు రాస్తారా పేర్లు? నేనే రాస్తా. హరిజన రామనే ఎప్పినిడిసబెట్ట మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. పింక్ బుక్ లో ఎక్కిన ఎస్ఐఎల్సి అందరు పోలీసు వాళ్ళు కాదు. పోలీసు వాళ్ళు ఈ రాష్ట్రానికి రక్షణగా ఉన్నారు, పనిచేస్తా ఉన్నారు. పేరు ఉంది నంబర్ 1 లో ఉంటుంది సజ్జనార్. ఏం చేస్తారు సజ్జనార్? ఏం చేస్తామండి, ఏం చేయ. ఇప్పుడు మేమేమంటున్నాం, ఏవైతే ఏ మాటలు నోటీసులు ఇచ్చింది కదా, అంటే ఒక పొలిటీషియన్ గా, ఒక అడ్వకేట్ గా, బీయింగ్ అడ్వకేట్, బీయింగ్ పొలిటీషియన్, మీరు పింక్ బుక్ లో మేము సజ్జనార్ పేరు ఎక్కించిన ఒక పోలీస్ ఆఫీసర్ని అనొచ్చా? మీరు అనొచ్చా? తప్పేముంది అంటే తప్పేముంది అంటే బెదిరిస్తారు. వాళ్ళు కూడా అన్నారు కదా, పింక్ బుక్లు ఉంటాయి, కాకి బుక్లు ఉంటాయి, వాళ్ళ బుక్లు వాళ్ళకు ఉంటాయి, మా బుక్లు మాకుంటాయి. మీరు బెదిరిస్తారు. మేము ఇప్పుడు సజ్జనార్ కు మీరు ఏమంటున్నాం అంటే, సజ్జనార్ అని ఆయన ఈయన చూడం, ఒక సజ్జనార్ కాదు మా బాస్ పట్ల. కేసీఆర్ మీద ఏ పోలీసు వాళ్ళైనా ఏవైనా ఎవడైనా చేతేస్తే వదిలిపెట్టాం. ఏంది ధైర్యం? ఏంది అసలు? ధైర్యం ఏముంటుంది? మా బాసే మా ధైర్యం, మా గుండె ధైర్యం మా కేసీఆర్. మా ధైర్యమే మా పార్టీ, మా బీఆర్ఎస్ పార్టీ. సూర్య చంద్రులంత వరకు ఎవడేం బీకలేడు బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను. సూర్యుడు చంద్రుడు ఆల్రెడీ చంద్రశేఖరుడు, సూర్యుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సూర్య చంద్రులంత కాలం బీఆర్ఎస్ కి తిరుగులేదు, బీఆర్ఎస్ కు చావు లేదు, కేసీఆర్ కు తిరుగులేదు. ఎవడేం బీకలేడు అని టచ్ చేయలేడు. మేము చెప్తున్నాం, టచ్ చేసి చూడు. మన 3 ఫేజ్ల కరెంటు, కేసీఆర్ 3 ఫేజ్ల కరెంటు పెట్టుకుంటే మాడి మసి అయిపోతారు. కేసీఆర్ తో పెట్టుకున్నాడు, తెలంగాణతో గోక్కున్నాడు ఎవడు మిగిలలే. తెలంగాణతో గోక్కున్నాడు, కేసీఆర్ తో పెట్టుకున్నాడు ఎవరు మిగిలలే. 35 జాతీయ పార్టీని ఒప్పించి మెప్పించి కేంద్రంలో మెడల్ వంచి, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఒప్పించి సోనియా గాంధీ మెడల్ వంచి తెలంగాణ తీసుకొచ్చింది. రైట్, అది కేసీఆర్. రైట్, అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్, అవుట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అన్న. ఏమో ఇంటర్వ్యూలో మీరు బాగా అంటే రాసుకొని మంచిగా మంచి మంచి డైలాగ్స్ కూడా. ఏం కొట్టాం డైలాగులు ఉంటే న్యాచురల్గా మాట్లాడుతున్నాయి. డైలాగులు మాట్లాడాలంటే ఇంకోసారి డైలాగ్ రాసుకుంటా, అప్పుడు వేరే ఉంటుంది సినిమా. ఇప్పుడు ఒక్క డైలాగ్ కూడా ప్రిపేర్ కాలే అస్సలు. ఎప్పుడు ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నా, నువ్వు గంట సేపు మాట్లాడతా, నీ ఇష్టం ఉన్నాయి అడుగు కదా క్వశ్చన్లు. రైట్, మేమేమో బల్లగుద్ది గెలుస్తాను నేను ఖచ్చితంగా, జీవన్ రెడ్డి ఆర్మూర్లో గులాబీ జెండా ఎగిరేస్తున్నాను అన్నారు కదా. సర్వేలు ఏంది మరి మీకు అపోజిట్గా వస్తుంది? సర్వేలు ఎవరు నమ్ముతాడు? సర్వేలు చెప్పింది ఏది నిజమవుతుంది? 2.5 ఏళ్ళ సర్వేలు ఏం చేస్తాడు? 2.5-3 ఏళ్ళ ముందు సంవత్సరంలో ప్రజా అభిప్రాయం డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు. ఏ టీవీలో చూడండి, క్రాంతి టీవీ నుంచి పడితే, కేఆర్ నుంచి పడితే, నువ్వు ఏ టీవీలో అన్నా చూడయా, సారు కారు కేసీఆర్, పోవాలి రేవంత్ రెడ్డి, రావాలి కేసీఆర్, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్, ఒకటే నినాదం. ఎవరు నన్ను అడుగు, ఒక 100 కేఆర్ టీవీ ద్వారా మన కెమెరామెన్ ఏం పేరు తీసుకొని రమ్మను. 100లో 80 లేకపోతే నేను పోటీ అయ్యా, నువ్వు రికార్డెడ్ తీసుకురా, 100 తీసుకురా వీడియోలు, 80 వీడియోలు కేసీఆర్ కావాలంటారు. 80 ఆడ స్క్రిప్టెడ్ అట కదా, అంతా స్క్రిప్టెడ్ అట కదా. నువ్వు ఏ అంటున్నావు కదా, నీకు దమ్ము లేదా? చేయి, నేను డబ్బులు ఇస్తాను నీకు, ఖర్చు అయితే పిల్లల్ని ఇద్దరిని పెట్టు, 100 వీడియోలు తీసుకురా, నిజాయితీగా తీసుకురా, రికార్డెడ్ తీసుకురా. మా మనుషులు కూడా ఉంటారు, నేను బట్ట అడుగు. నువ్వే అడగరాదయ్యా 100 ఎంత పోడు, గీ నుంచి గిడికి నా నియోజకవర్గంలో పోయి అడుగు. సారు కారు కేసీఆర్ పోతాం, ఏ ఆయన్నే పోపుండే, పోపుండే, కేసీఆర్ పోపుండే. ఒక పని చేద్దామా, చెప్పండి. మీరు మఫ్టీలో రావాలి నాతోటి, పోదాం అడుగుదాం. మఫ్టీలో నన్ను ఎంత ఫెమిలియర్, నేను నన్ను గుర్తుపట్టిన వాళ్ళు ఉంటారా? మఫ్టీలో వచ్చిన ముఖం మాస్క్ ఏదో ఒకటి నరకం చూసి ఏదో ఒకటి నేను చేస్తా. మీరు వస్తారా? వస్తా. మీరు నా పక్కనే ఉండాలి, నేను పక్కనే ఉంటా, నువ్వు అడుగు. పక్కనే ఉంటే 100 వస్తాయి వీడియోలు, 100కు 100 వస్తాయి, 100కు 100 వస్తాయి. సరే చూద్దాం. నేను పక్కకు లేకపోతే 80 వస్తాయి. నువ్వు ఇక ఇది నేను చెప్తున్నా, ఉదయం సూర్యుడు ఉదయించుడు ఎంత సత్యమో, రేపు రాబోయే ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేది, బీఆర్ఎస్ పార్టీ గెలిచేది అంతే సత్యం. ఓకే, రైట్. ఇప్పుడు సూర్యుడు గెలుస్తానంటే ఆర్మూర్లో రాకేష్ రెడ్డి ఓడిపోతాడు అన్నట్టే. 100% ఓడిపోతాడు. డిపాజిట్ రాదంటే నువ్వు ఓడిపోతావు. ఎందుకు డిపాజిట్ రాదు? చూడు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన 30 ఏళ్ళ ఆర్మూర్తో, ఈ పీకుడు గీకుడు ఏంటంటే నేనేమంటా, 30 ఏళ్ళ ఆర్మూర్తో సంబంధం లేవు. ఊర్లో అంకాపూర్ గ్రామంలో బహిష్కరించబడ్డ వ్యక్తి, చెట్టు గట్టేసి కొట్టిన వ్యక్తి. అరే ఉన్నాయి ఇప్పుడు క్రాంతి. ఇప్పుడు నీకేమన్నా దోస్తాను ఉందా? ఈ మధ్య బాగా తిరుగుతున్నావు, రాకేష్ రెడ్డితో ఫ్రెండ్షిప్ ఎక్కైంది, మీతో కూడా నాతో తిరుగుతలేవు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు? పోయి అడుగు అంకాపూర్ లో. ఈ మాట అసత్యం అయితే మళ్ళా రాజకీయాల్లో పోటీ అయ్యా, పోటీ అయ్యా. ఊర్లో చెట్టు గట్టి కట్టలేదంటే
కొట్టలేదంటే ఊరు బహిష్కరణ కాలేదంటే స్మగ్లర్ అంటారు, డ్రగ్గిస్ట్ అంటారు, లేకపోతే రెడ్ గోల్డ్ psycho స్మగ్లర్ అంటారు. ఆయనే చెప్పిండు కదా రెడ్ గోల్డ్ వ్యాపారం అని. ఆ. ఉందా లైసెన్స్? రియల్ ఎస్టేట్ చేసుకుంటా లైసెన్స్ ఉందా? రెడ్ గోల్డ్ అన్నాడు కదా, లైసెన్స్ ఉందా? లైసెన్స్ చూపిమని. పోనీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉంటది కదా, ఎన్ని కోట్లు ఎక్స్పోర్ట్ చేసిండు, అఫిడవిట్లు ఎందుకు పెట్టలేదు? బీజేపీలో అరే కాంగ్రెస్ లో అఫిడవిట్లు ఎందుకు పెట్టలేడా? ఇప్పుడు ఆయన రెడ్ గోల్డ్ వ్యాపారం చేసినాడు కదా, ఎర్ర చందనం చేసిన అన్నాడు కదా, స్మగ్లింగ్ చేయలేడు కదా, ఎక్స్పోర్ట్ చేస్తే మరి ఎక్స్పోర్ట్ అఫిడవిట్లో యూపీఎల్ కదా కంపెనీది, ఆయన పేరు మీద కంపెనీ ఉంటే యూపీఎల్ కదా, కంపెనీ ఉంటే కంపెనీలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యూపీఎల్ కదా. దావుద్ ఇబ్రాహిం మూటతోని ఆ రోజు గోల్డ్ స్మగ్లింగ్ చేసుకొచ్చి 30 ఏళ్ళ కింద వారిపోయింది ఆర్మూర్ నుంచి. మేము అవన్నీ మాట్లాడినాము. వాడు నా మీద 100 మాట్లాడిండు ఎలక్షన్ ఒక్క మాట మాట్లాడలే. ఇవాళ ఎలక్షన్ తర్వాత పర్సనల్ అటాకింగ్ ఎందుకు పోతారు? 3 పెళ్లిళ్ళు చేసుకుంటా అది నేను వాస్తవం అది కూడా అడగండి, ఊర్లో పోయి అడిగాయా? అంటే రాజకీయాలలో ఈ పర్సనల్ అటాకింగ్ పర్సనల్ అటాక్ ఏం చెప్పలేదు. వాడు నా మీద మాట్లాడితే నేను మాట్లాడినా, నాకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నేను మాట్లాడు, నా మీద మాట్లాడినా మీరు వాడు తీతలేరు. వాడు మరి వాడు కాకపోతే ఏందా? వాడు నేను ఇంటర్వ్యూ చేసిన. నేను ఇప్పుడు నన్ను ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నన్ను మాజీ ఎమ్మెల్యే అంటే నేను ఆయనని ఎమ్మెల్యే గారు అంట. వాడు నల్లోడు కర్రోడు అని వాడు చాలా సార్లు మాట్లాడాడు. వాడు మాట్లాడినాక నేను మాట్లాడినా. ఎలక్షన్లో నా స్పీచ్లు దిగి వాడు స్పీచ్. ఇక వాడు అన్న దిగదా? మీరు ఎందుకు దిగుతారయ్యా? నువ్వు నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. నువ్వు ఎంత మర్యాద ఇస్తావు నేను అంతకు 2 అంతలు మర్యాద ఇస్తా. నువ్వు మర్యాద కోల్పోతే నేను అంతకు 3 అంతలు మర్యాద కోల్పోతా. మేము అనేది ఏంటంటే మాకు వ్యక్తిగతం ఏం లేదు. ఆయన 30 ఏళ్ళతో సంబంధాలు లేవు. ఆయన ముఖం ఎవరికి తెలియదు. 30 ఏళ్ళు యాక్సిడెంటల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎట్లా సీఎం అయ్యాడు? మీరు గెలిచినప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా గెలిస్తే కూడా యాక్సిడెంట్. రేవంత్ రెడ్డి సీఎం యాక్సిడెంటల్. నేను ఉద్యమం చేసిన 14 ఏళ్ళు ఉద్యమం చేసిన, సింగిల్ పార్టీలు 25 ఏళ్ళ నుంచి ఉన్న. మొట్టమొదటిగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కేసీఆర్ తో ఉద్యమంలో పనిచేసిన, అధికారంలో ఉండి 10 ఏళ్ళు పనిచేసిన, 25 ఏళ్ళు పనిచేసిన. నేను నాకు సత్తా ఉంది, హక్కు ఉంది. ఆన్నే తిరిగిన మా ఊర్లో మా అమ్మది ఆర్మూరే, ఆన్నే పుట్టిన, ఆన్నే పెరిగిన, ఆన్నే చదువుకున్నా. నాకు ప్రజలతో సత్సంబంధాలు. నేను ఆన్ లెక్క 30 ఏళ్ళు వారిపోలే, ఆన్నే ఉన్నా నేను. రైట్, ఓకే. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ అనుచరులందరూ కూడా అక్కడ గ్రానైట్, ఇసుక, ఈ మాఫియాలన్నీ బాగా చేసినప్పుడు మా దగ్గర ఇసుకే లేదు, నీకు తెలియదు. క్రాంతి పుట్టిగానే గుడ్డిగానే నోటికి వచ్చింది మాట్లాడుతుంటే మంచిగా ఉంటుంది. మా వాళ్ళు కూడా మంచిగా ఉండరు, చేస్తారు, ప్రేమించారు, నిన్ను దేశిస్తారు. క్రాంతి అంటే దొంగలంగా అంటారు. ఎందుకంటారంటే నువ్వు ఇసుకనే లేదు, మాకు చెరువే లేదు, మాకు వాగే లేదు, ఏడికేం చేస్తాం? వాడు పెద్దల జుట్లకేం తెస్తామా? నిజామాబాద్లో లేదా? మా దగ్గర ఇసుక అరే మా దగ్గర లేదు. నా నియోజకవర్గంలో చెరువే లేదయా, వాగే లేదయా. నా ఊర్లో చెరువు కాదు, వాగు లేదు. నిజామాబాద్లో లేదా? నిజామాబాద్ నా నియోజకవర్గంలో ఆర్మూర్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు నిజామాబాద్ మొత్తం శాసించిండా లేదా? అడిగా ఎవరినైనా ఒక్క విలేకరుని అడుగు, ఫోన్ చేయి. శాసించరా? నేను శాసించలేదు. ఎందుకు శాసిస్తా? నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, మర్చిపోయినాను. జిల్లా అధ్యక్షుడు, జిల్లాల పార్టీ కోసం పనిచేసిన. కన్సర్న్లో ఉండదా? జిల్లా ఉంటుంది. నేను మంత్రినా ఏమన్నా? నా కనసాగలు ఉన్నాయి అన్న. మీరు మంత్రి కాకముందుకే మంత్రి లెవెల్లో మీకు మామూలు వ్యక్తిని, మామూలు వ్యక్తిని కానీ శక్తిని, మామూలు వ్యక్తిని. నేను ఒకటి చెప్తా, ఓపెన్ గా చెప్తా, మీరు ఓపెన్ గా చెప్పండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో మంత్రులకు కూడా లేని స్కోప్ జీవన్ రెడ్డికి ఉండేనా లేకుండేనా? నా వ్యక్తిగతమయ్య సార్తో మర్యాద ఉంటాడు. నాకు సార్ తండ్రి లాంటోడు, నా దేవుడు. నా దేవుడు ప్రతిరోజు ప్రగతి భవన్ లో ఉంటుంటుంది. నేను దాంట్లో తప్పేముంది? మంత్రి పదవి ఎందుకు? ఇంకా నేనేమన్నా మంత్రి వేరే కదా, మంత్రి వేరే, ముందు వేరే. వ్యక్తిగతంగా నేను సార్తోనున్నా, సార్ నేను ప్రేమించిన, సార్ నాకు కొద్దిగా గౌరవం ఇచ్చిండు, ఎంబడ పెట్టుకున్నాడు. రైట్. రీసెంట్ గా మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ మీద ఘాటైన వ్యాఖ్యలు చేసిండు కదా, దీని మీద మీ స్పందన ఏది? చాలా మంది మాట్లాడతారు, మాట్లాడడానికి స్పందించవలసిన అవసరం లేదు. తెలుస్తుంది రానున్న రోజుల్లో ఎవరు కాళ్ళు పట్టుకొని మా పార్టీలోకి వచ్చిర్రు, ఎవరు కాళ్ళు మొక్కి గెలిచిర్రు. ఫోటోలు చూపిస్తూ ఉంటే ఇంకా నిజమా అంటే నిన్న మొన్న వీడియోలో సోషల్ మీడియాలో వచ్చినాయి కదా. ఇప్పుడు 100 మంది మాట్లాడుతూ వంగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మేము ఏమంటాం? వంగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వంగిండా, దండం పెట్టిండా, నువ్వు చూడు. నేనేమంటాను, మేము అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. దాన్ని మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఎవరు రాజకీయ భిక్ష పెట్టిరు కేసీఆర్ అనేది వాళ్ళకి తెలుసు, నీకు తెలుసు, నీకు తెలియదా? ఏ పార్టీ నుంచి వస్తే టికెట్లు ఇచ్చినాం, ఏ పార్టీ నుంచి గెలిచిరు, ఏ పార్టీలు అనుభవించిరు తెలియదా? ఇలా తిన్నింటి వాసాలు లెక్క పెడతాంటే ఎట్లా? అన్నం తింటున్నాడు ఇంట్లో మన్ను పోతుంటే ఎట్లా? అన్నం పెట్టినోడికి ఈ విధంగా మాట్లాడుతుంటే ఎట్లా? రైట్, దయచేసి బీప్లే అండి. అరే లుచ్చా, బచ్చా, లఫూట్ అని ఈ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నాడు. మైనంపల్లి
ఇప్పుడు నేను ఏమంటాను ఇప్పుడు మాట్లాడండి కదా, మాట్లాడితే మా వాళ్ళు కూడా సమాధానం చెప్పారు కదా, చెప్పారు కదా సమాధానం. ఈట్కా జవాబ్ పత్తర్సే దేతే భయ్ ఆతా టైం, అందరి పైన టైం వస్తుంది కదా, టైం వచ్చినప్పుడు చేస్తాను. ఏం చేస్తారు టైం వచ్చినప్పుడు? టైం వచ్చినప్పుడు చూస్తావు కదా నువ్వు దాని గురించి. నేను 2-3 సార్లు చూసిన కేసీఆర్ అంత మంచోని అయితే నేను కాదు, నేను ఏం చేయాలో నాకు చేస్తానని కేటీఆర్ గారు 2-3 సార్లు అన్న విజువల్స్ నేను చూసిన. ఏం చేస్తారన్నట్టు మీరు చూస్తావు కదా నువ్వు సినిమా, ముక్క సినిమా ఇంకా సినిమా సాల్ కాలే ఖాళీ న్యూస్ రీల్ చూస్తున్నావు నువ్వు, ఫ్రంట్ వచ్చే రీల్స్ చూస్తున్నావు నువ్వు. ట్రైలర్ అంటారు, ట్రైలర్ ఇదంతా సినిమా ముందటున్నది. ఏం చూపిస్తారు? అరే ఏమంటున్నాం తెలంగాణలో అంతే, మేము ఒకటే అంటున్నాం, మర్యాద ఇస్తున్నాం, మర్యాదగా మాట్లాడమంటున్నాం. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, మేమే గనుక అధికారంలో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు మా నాయకుల మీద కేసులు పెట్టినట్టు, మా నాయకులను హింసించినట్టు, మా నాయకులకు పొలిటికల్ వెండెట్ట చేసినట్టు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు పక్కనే ఉన్నా మేము చేస్తే ఈ నా కొడుకులు ఎవడన్నా ఉంటుండేనా, ఒక్కడన్నా మిగులుతుండేనా? బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఎవడన్నా ఉంటుండేనా, ఎవడన్నా మిగులుతుండేనా? మేము కేసులు పెడితే 10 ఏళ్ళు కదా, వీళ్ళు ఉన్నది 2 ఏళ్ళే కదా అధికారంలో, ఇంకా వచ్చేది లేదు సచ్చేది లేదు కదా. ఇదే ఈ రాష్ట్రంలో చివరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కదా, చివరి ముఖ్యమంత్రి హిట్లర్ రేవంత్ రెడ్డి కదా. నేను హిట్లర్నని ఆయనే చెప్తుండు కదా. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరమ్మ ఎమర్జెన్సీ కొనసాగుతుంది కదా. ఈ రాష్ట్రంలో నడిస్తే కేసు, నిలబడితే కేసు, ధర్నా వేస్తే కేసు, రైతుల యూరియా కోసం పోతే కేసు, యూట్యూబర్లో క్రాంతి వీడియో పెడితే కేసు, యూట్యూబ్లో నువ్వు స్పీచ్ ఇస్తే కేసు, ముఖ్యమంత్రి మీద తప్పుడు మాట్లాడితే కేసు, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పోస్ట్ పెడితే కేసు, వేలాది కేసులు పెడతా ఉన్నారు. మా నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, బరాబరి దీనికి వంతు చెల్లిస్తాం, చక్రవడ్డీతో ఉంటది. ఏం చేస్తారు? ఏం చేస్తామో చూస్తావు కదా. ఏం చేస్తారు ఒకసారి? ఇప్పుడు మా దగ్గర అందరు పోలీస్ అధికారులు కారు, కొంతమంది పోలీస్ అధికారులు ఎక్కువ ఎత్తురు. ఇక జీవితాంతం ఈయననే ముఖ్యమంత్రి ఉంటాడు, మేమే శాశ్వతంగా ఇక్కడ కమిషనర్లు అవుతాం, ఏసీపీలు అవుతాం. 2034 దాకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అట. ఎట్లుంటాడయా? అధికారం ఇచ్చేది 5 ఏళ్ళే. ప్రజాస్వామ్యంలో చదువుకున్న లెక్క మాట్లాడు క్రాంతి, నువ్వు ఒక జర్నలిస్ట్, ఫేమస్ జర్నలిస్ట్ అయ్యా, నువ్వు ఎట్లా మాట్లాడతావు? డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఎవడు అయ్యే సొత్తు కాదు ఇది. 10 ఏళ్ళు ఎట్లుంటాడయా? ఇచ్చిందే మ్యాండేట్ 5 ఏళ్లకు, 10 ఏళ్ళు ఎట్లుంటాడు? ఆయన చెప్తాడా? నువ్వెట్లా అడుగుతావు క్వశ్చన్? 5 ఏళ్ళు అంటే నీకు తెలియదా? 5 ఏళ్ళకే 5 కేసీఆర్ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎగ్జామ్, ఎలక్షన్ ఉంటది, ఎగ్జామ్ ఉంటది, మళ్ళా ప్రజల మన్నన పొందాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, మళ్ళా ప్రజల అధికారం ఇవ్వాలా. శాశ్వతంగా ఈ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో బొంద పెడతారు. ఏమంటారు కాంగ్రెస్ పార్టీలు అంటే? ఆయన హిట్లర్ యూనిట్ టెస్ట్ అయినా, క్వార్టర్లీ అయినా, హాఫ్ ఇయర్లీ అయినా, ఇయర్లీ అయినా నేను 100 మార్కులు వచ్చేది కాంగ్రెస్ పార్టీకి అని చెప్తారు. ఇప్పుడు యూరియా యాప్ తో ఖతం అయిపోయారు కదా, తెలుసు కదా. రైతులు ఎక్కడికెక్కడ ధర్నాలు ఎందుకు కొనసాగుతూ ఉన్నారు? ఇవాళ రైతు బంధు ఇయ్యని రైతు ఎత్తడా ఓటు, రైతు బీమా రాని చనిపోయిన కుటుంబాలు వేస్తాయా? 24 గంటలు కరెంటు పొందని రైతులు వేస్తారా? రైతు రుణమాఫీ కాని రైతులు ఈయనకేస్తారా? స్కూటీలు రాని చెల్లెళ్ళు ఈయనకేస్తారా? ఇందిరమ్మ ఇండ్ల 1,00,000 రూపాయలు కమిషన్ తీసుకుంటారు, 1,00,000 రూపాయలు లంచం ఇచ్చినోడు ఇలా కోటేస్తాడా? 1,00,000 రూపాయలు మంచి నీళ్ళ మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తలేరు, ఇంటింటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇస్తాను. 1,47,652 కిలోమీటర్ల పైపు లైన్ వేసి ప్రతి ఇంటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇచ్చి ఫిల్టర్ నీళ్ళు ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకవేళ ఇవ్వకపోతే ఓట్లాడగాని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ డబ్బా ఫోన్ ఉంటుందా రైతులు? దిగో ఇందాక మన సాయారెడ్డి వచ్చిండు, ఆయన కడిగి నీ దగ్గర ఏం ఫోన్ ఉందన్న? వాడు ఉన్నాడు, ఆయన కెమెరామెన్ చూపి రైతుని. ఇగో ఇది చూడు, ఈ డబ్బా ఫోన్ ఆయనదే. ఈ డబ్బా ఫోన్, ఈ డబ్బా ఫోన్లలో యూరియా ఎట్లా బుక్ చేసుకుంటాడయా? 1 ఎకరానికి 3 మందు సంచులు కావాలి, 3 యూరియా బస్తాలు కావాలి. ఇప్పుడు మక్కకైతే ఎకరానికి 3 యూరియా బస్తాలు కావాలి. ఇందులో ఏం యాప్ ఉంటుంది? కొడుకు అమెరికాలో ఉంటాడు, బిడ్డ హైదరాబాద్ చదువుకుంటుంది. రైతు బిడ్డలు రైతులను రాజుగా మార్చిండు కేసీఆర్. అందరు మంచిగా బ్రహ్మాండంగా చదువుకుంటారు, మంచిగా రైతు బంధు ఇచ్చిండు, రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు, రైతులకు నీళ్లు ఇచ్చిండు, 1 ఎకరాలకు రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, పంట కొనుగోలు చేస్తుడు, పిల్లలు మంచిగా చదువుకుంటారు. ఈ డబ్బా ఫోన్లలో యూరియా ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటూ చెప్పు, నువ్వే నువ్వు ఆపరేట్ చేసి చూపి. నువ్వు ఇంత పెద్ద కిస్మార్క్ జర్నలిస్ట్ కదా, పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు చేస్తావు కదా. ఇది బీకు, దీంట్లో వీక్ అన్న యాప్ వీకు, యాప్ వీకే. లేకపోతే రేవంత్ రెడ్డికి చెప్పి యాప్ని వీకేపియు. ఎట్లా చేస్తావు క్రాంతి? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలా కదా పెట్టేటోడికి. రైతు మంత్రిగానే ఉండాలి కదా, అగ్రికల్చర్ మినిస్టర్ ఉండాలి కదా. కామన్ సెన్స్ లేదని ఇది ఏంది? చదువుకున్నాడా? చదువుకున్న ముఖ్యమంత్రి. ఈ యాప్ ఎందుకయ్యా?
నువ్వు తెస్తున్నావు పడేచ్చడం ఏ సొసైటీలలో అక్కడ పడే 7,000 రైతు వేదికలు 6,000 రైతు వేదికలు కట్టినాం ప్రతి గ్రామానికి రైతు వేదికలు తీసుకొచ్చి పడేయి సొసైటీలు ఉన్నాయి పడేయి సొసైటీలో సంచులు తీసుకొచ్చి పడేయి ఈ యూరియా యాప్ ఎందుకయ్యా రైతు రుణమాఫీ అయ్యకపోతివి రైతులకు రైతు బంధు ఇవ్వకపోతివి 24 గంటల కరెంట్ ఇవ్వకపోతివి వినాలి కొనుగోలు కేంద్రాలు లేకపోయే రైతుల వడ్లకు లాకలు వచ్చే మక్కల కొనుగోలు చేయకపోతివి ఈ యూరియా యాప్ ఎందుకయ్యా ఇంకోటి మాట్లాడుతూ ఉన్నా ఇవాళ కర్ణాటకలో వీళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా డికే శివకుమార్ కాంగ్రెస్ వాడు కదా ఆడ యాప్ ఉందా యూరియా యాప్ ఉందా మరి అదే విధంగా మొన్న నువ్వు తమిళనాడులో సపోర్ట్ చేసినావు కదా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పోయి విజయ్ ముఖ్యమంత్రి అయితే ప్రమాణ స్వీకారం పోయింది కదా ఆ రాష్ట్రంలో మరి ఈ యూరియా యాప్ ఉందా మొన్న నువ్వు కేరళలో మీదే ముఖ్యమంత్రి వచ్చారు కదా కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా అక్కడ యూరియా మీద యాప్ ఉందా ఈ డబ్బా వినాలి ఆగి డిస్టర్బ్ చేయకపోయి ఇంకా మొత్తం చెప్పని స్టోరీ చెప్పండి ఎక్కడ లేని యాప్ బీజేపీ ప్రాంతాలు 26 రాష్ట్రాలు ఉన్నారు కదా కేంద్రంలో మోడీ ఉన్నారు కదా 26 రాష్ట్రాల్లో గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రి చేసిపోయింది కదా గుజరాత్లో కూడా బీజేపీ ఉంది కదా బీజేపీ పాలిత ప్రాంతాలనే కదా ఎక్కడ లేని యూరియా యాప్ మాకెందుకు రా నాయన ఈ రైతులను ఎందుకు ఏడిపిస్తున్నావు ఈ రైతుల గోస ఎందుకు పెట్టుకుంటావు యాప్ పెట్టి రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు రైతు ఒకరోజు అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటారు అట్లాంటి రైతు మనందరికి అన్నం పెట్టేటప్పుడు గోస ఎందుకు పెడుతున్నావు రేవంత్ రెడ్డి నువ్వు చెప్పినావు నువ్వు హిట్లర్ రెడ్డివే నువ్వు హైడ్రాది ఇస్తావు పేదోళ్ళు ఇండ్లు కూల్స్తావు కాల్చడాలు కూల్చడాలు పేల్చడాలేనా నీ పని ఇందిరమ్మ రాజ్యం అంటివి ఎలక్షన్ ముందు ఇందిరమ్మ ఎమర్జెన్సీ కొల్లావుతున్నావు నేను రేవంత్ రెడ్డి కాదు హిట్లర్ రెడ్డి అంటివి ఐ ఫాలో హిట్లర్ అంటివి నిజంగా కూడా ఉద్యోగస్తుల పాలిట నువ్వు హిట్లర్గా మారినావు ఇవాళ రైతుల పాలిట నువ్వు హిట్లర్గా మారినావు జర్నలిస్టుల పాలిట నువ్వు హిట్లర్గా మారినావు ఈ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్ల పాలిట నువ్వు హిట్లర్గా మారినావు ఉద్యోగాలు రాని నిరుద్యోగుల పాలిట నువ్వు హిట్లర్గా మారినావు మా బిడ్డలకు బంగారం ఇయ్యక హిట్లర్గా మారినావు మా ఆడబిడ్డలకు స్కూటీలు ఇయ్యక హిట్లర్గా మారినావు మా నిరుద్యోగ భృతి ఇవ్వక హిట్లర్గా మారినావు ఈ రాష్ట్రానికి ఒక హిట్లర్గా రైతులకు రైతు బంధు ఇవ్వక హిట్లర్ మారినావు రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వక హిట్లర్గా మారినావు నువ్వే చెప్పినావు మేము అన్నది కాదు ఇది అచ్చా ఈ వ్యవహారం ఇస్తా అని చెప్పిరా 2 లక్షల రుణమాఫీ కొన్ని రోజులు ఆగండి 2 నెలలు ఆగండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖున ప్రతి రైతుకి ఇస్తాంటివి అవ్వలకు పెద్దవ్వకు 2,000 4,000 పింఛన్ ఇస్తా ఆగురు తెచ్చుకోకురంటివి అవ్వకిత్తా బాపుకి ఇస్తా అంటివి అవ్వ నాగులో పెడితే బాపుని గంగలో పెడితే యాడిచ్చినావు ఆడబిడ్డలకు గోల్డ్ తులం కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి 1,00,000 రూపాయలే ఇస్తున్నాడు 1,00,000 రూపాయలు కాదు మేము గోల్డ్ తులం బంగారం ఇస్తాంటివి ఇచ్చినవా గిన్నె అవద్దాలా ఫాదర్ ఆఫ్ ద లయర్ ఈ దేశంలో ఎవరున్నారంటే అది హిట్లర్ రెడ్డి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భం తెలుసు ఫాదర్ ఆఫ్ ద లయర్ అబద్ధాలకు తండ్రి లాంటోడు నాకు ఈ దేశంలో ఇన్ని అబద్ధాలు చెప్పి మీకు రావా అబద్ధాలు మేము ఇప్పుడు క్రాంతి మేము అబద్ధం ఆడినాం మంచి చేసినామా చెడు చేసినాం చేసిన కాడికి చేసినాం 10 ఏళ్ళు రాజకీయంగా మాకు అధికారం ఇచ్చారు 5 ఏళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రతిపక్ష హోదాలో మేము క్వశ్చన్ చేస్తాం నీకు ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో కావాలంటే చూపిస్తా నేను 420 హామీలు ఇట్లాంటివి ఇచ్చారు ఏ హామీ ఒక్కట నెరవేరిందా ఒక్క నిమిషం క్రాంతి మన అమ్మ ఊర్లోనే ఉంటాయి కదా నువ్వు కూడా తెలంగాణోడివే కదా ఉద్యోగంలో పనుగొనోడివే కదా అమ్మకు ఫోన్ చేయి 4,000 పింఛన్ వస్తుంది మాడు మీ అమ్మకు అడుగు క్రాంతి నాన్నకు అడుగు మీ అమ్మ మా అమ్మ ఒకటే నాకు అమ్మకు ఫోన్ చేసి అడుగు నీకు దమ్ముంటే నువ్వు ఇంత పెద్ద విలేకరు కదా అమ్మ మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందని అడుగు ఇప్పుడు నీకు పింఛన్ వచ్చిందా అమ్మ అని అడుగు పింఛన్ వస్తే వాళ్ళకేమను 4,000 పింఛన్ రాకపోతే మాకేమను వస్తలేదు బాబుకి అడుగు రైతు బంధు వస్తే వాళ్ళకేమను 15,000 రైతు బంధు వస్తే వాళ్ళకేమను రైతు బంధు రాకపోతే మాకేమను యూరియా వస్తే వాళ్ళకి యూరియాకి వేస్తే నేను అడుగుతున్నా మీకు వేస్తే మళ్ళా వస్తాయా వాళ్ళు బరాబర్ ఇచ్చినే కదా ఇవన్నీ ఇచ్చింది మేమే కదా నువ్వు కొత్తగా వీకేది ఏం లేదు కదా మేము ఇచ్చినే కదా ఇచ్చినవి పెంచుతాం ఎట్లనే పెరుగుతాయి కదా అమ్మకు అడుగు నాన్నకు అడుగు 3 క్వశ్చన్లు ఇక ఇంటర్వ్యూ పంచి ఎందుకంటే ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చింది ఎవరంటే కేసీఆర్ రైతులను ఆదుకొని ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన గొప్ప దేవుడు లాంటి వ్యక్తి కేసీఆర్ 45,000 కోట్లు 1,46,672 కిలోమీటర్ల పైపు లైన్ వేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ ఆయనను పట్టుకొని ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి రావచ్చు 1,46,000 కిలోమీటర్లు అంటే ఈ ప్రపంచాన్ని 3 సార్లు చుట్టంత పైపు లైన్ వేసినామయ్యా నువ్వు నడిచి నీ బుద్ధనంతా నడయా నువ్వు క్రాంతి జర్నలిస్టు కదా నువ్వు నీ బుద్ధునంతా నడితే అడుగు పెడతాడా దవ్వుతా కేసీఆర్ వేసిన పైపులు చూపి ఇప్పుడు ఉంటది అంతేనా నాడు ముందట దవ్వుదాం నువ్వు తెలంగాణ మొత్తంలో ఒక గ్రామంలో పైప్ లైన్ కేసీఆర్ లేదంటే రాజకీయాల నుంచి వెళ్ళిపోతావు
రైట్, నేను ఇంకో ప్రశ్న అడగాల మిమ్మల్ని, అడగొచ్చా? అడుగు, ఏమడుగుతావు? మీకు తలారి సత్యం అనే ఐడియా ఉందా? ఇవన్నీ ఫేక్ మాటలు, ఫాల్తు మాటలు, 15 ఏళ్ల కింద స్టోరీ, అవి బంద్ చేయి. ఎందుకంటే దాని నా మీద ఎఫ్ఐఆర్ లేదు, దాంట్లో నాకు సంబంధం లేదు, దాంతో కేసు కూడా అక్విటల్ అయిపోయింది. వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు యాక్సిడెంటల్ అని. ఎవరైతే ఇద్దరు చనిపోయిన వాళ్ళు కదా, అందులో A1 ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్నాడు. నేను ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అని ఇంకా కేసు ఎక్కడి నుంచి ఉంటుందా? నేను ఏదైనా అడిగితే ఎందుకు అంటే ఇవి అన్ని అబద్ధాలు మాట్లాడితే ఇప్పుడు నువ్వు అంటావు నిన్న అంటే మంచిగా ఉంటుందా? నిన్న అన్న అనుకో క్రాంతి నువ్వు మీ ఊర్లో కొన్ని చంపిన వాట నీకు మంచిగా ఉంటుందా? లేచి ఉరుకులాడుతావు, దుంకులాడు, కెమెరా ఎత్తెత్తావు, ఇటు ఎత్తెత్తావు, అటు ఎత్తెత్తావు. మాకేందా నేను ప్రజల కోసం ప్రతినిత్యం 24 గంటలు 365 రోజులు జీతం లేని ఒక జీతగాడు లాగా ఒక 24 గంటలు ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకుడు. మేము ఇన్ని పనులు చేసి ఇన్ని గంటలు ఉంటే మీరు ఏం చేస్తారంటే మీ నెత్తి కాదు కత్తి కాదు. ఈ యూట్యూబ్ లకు వాట్సాప్ లకు ₹1 ఖర్చు అయ్యేది లేదు మీకు. ఇక వీడియోలు తీసుడు వేసుడు, మంది నెత్తి మంగళ కత్తి మీది. ఏం బీకేది ఉన్నది ఇంట్లో? జీవన్ రెడ్డిని డ్యామేజ్ చేయాలి చెయ్యు, మంత్రి కావద్దు జీవన్ రెడ్డి జలసితోని, ఇవన్నీ ఉద్యమాలు చేయించుడు, పైసలు చేసు. జీవన్ రెడ్డి మంత్రి అయితే నాకేం నష్టం? మరి ఇప్పుడు కాంపిటీషన్ నోడు ఏం చేస్తారా? కాంపిటీషన్ నోళ్ళు ఏం చేస్తారు? ఉందా డ్యామేజ్ చేయాలి. టీఆర్ఎస్ పార్టీలో మిమ్మల్ని ఒకటోళ్ళు ఉన్నారా? ఏంది పెద్ద పార్టీ, 60 లక్షల సైన్యం కదా. ఏ రాజకీయ పార్టీలోనే ఎండ్రికాయ కులమే, ఏ పార్టీలోనే తొక్కేటోడు ఉంటాడు. ఎంత దొక్కుతా అంత పైకి వస్తాం. స్ప్రింగ్ లెక్క, స్ప్రింగ్ దొక్కు, ఎంత ఎక్కుతా అంత. బాలుని కొట్టు భూమికి వేసి కొడితే 8 ఫ్లోర్లు ఎగురుతుంది బాలు లాంటి వ్యక్తి, స్ప్రింగ్ లాంటి వ్యక్తి జీవన్ రెడ్డి అయితేనే కదా. మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాయన ఉప సర్పంచ్ కాదు. అట్లాంటి నేను 2 సార్లు ఎమ్మెల్యే 25 ఏళ్ళు ఒక పార్టీలో ఉండి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 10 ఏళ్ళు అదృష్టం కాదు ఇది. కేసీఆర్ దయా. కేసీఆర్ తయారు చేసిండు మనం. కేసీఆర్ ఇస్ పొలిటికల్ ఫ్యాక్టరీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. కేసీఆర్ దగ్గర ఒక యూనిట్ మ్యానుఫ్యాక్చర్ అనేక మంది తయారు చేసి హైప్ చేయాలా అంతవరకు హైప్ చేస్తారు మీరు కేసీఆర్ ని. ఎందుకు చేస్తానే? ఉన్న మాట వాస్తవం. ఎంతమంది చేశారా? లేకపోతే జీవన్ రెడ్డి ఎవరు, కేసీఆర్ లేకపోతే బాల్క సుమన్ ఎవరు, గాదార్ కిషోర్ ఎవరు, యువకులం ఇట్లా చెప్పుకుంటూ పోతే 50 చెప్తాం. కేపీ వివేక్ ఎవరు? ఇలా ఎంతో మంది యువకులను ఎమ్మెల్యేలను చేసిండు. ఎమ్మెల్యే అనే పదం లేని వాళ్ళని సర్పంచ్ చెప్పరాజులను కావాలని కూడా ఎమ్మెల్యేలు చేసిండు కేసీఆర్. టికెట్లు ఇచ్చిండు, మమ్మల్ని దగ్గర పెట్టుకున్నాడు, కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు. కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద దాచుకున్నట్టు బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలందరూ తన రెక్కల కింద దాచుకున్న వ్యక్తి తెలంగాణ తొలి. చాలా మందిని పెంచి పోషించి పెద్దగా చేస్తే రెక్కలు వచ్చినాక తన్నుకుంటే ఎగిరిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఉంటారు చాలా మంది. దానికి ఏం చేస్తాం? వాళ్ళు అనుభవిస్తారు. తర్వాత మా ప్రభుత్వం అయినాక బాధపడతారు. అయ్యో కేసీఆర్తో ఉండకపోతామని చెప్పి బాధపడతారు. మా పార్టీని విడిచి మోసం చేసి పోవాలనుకుంటారు. తర్వాత బాధపడతారు. మీరు చూస్తారు, వాళ్ళు అనుభవిస్తారు. నేను మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ అడుగుతా. ఖచ్చితంగా మీరు గెలుస్తారా? 100కు 100% గెలుస్తాం. గెలవకపోతే రాజకీయాల నుంచే తప్పుకుంటాం. నీకు గనవాడనే హైదరాబాద్, నీకు గననేవాడే. నువ్వు కేఆర్టీ పట్టుకొని వెతికినా, టార్చ్ లైట్ వేసి పట్టుకున్నా నీకు గనవాడా. రిటైర్ అయి గెలిస్తే మంత్రి అవుతారా? 100కు 100% అవుతాం. ఎందుకు కావద్దా? కావాలని కోరుకుంటాం. మీ పేరు 25 శాఖ. ఇప్పుడు వినాలే, శాఖ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ సభ పెట్టినాం 2012లో. వేలాది మంది తరలొచ్చారు ఆర్మూర్కి. అక్కడే ముఖ్యమంత్రి గారు ఆర్మూర్లో మా ఇంట్లో వచ్చి నన్ను మొట్టమొదటి రోజు, ఆ రోజు అక్షయ తృతీయ రోజు ఆశన్న గారు, జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం మొట్టమొదటి తెలంగాణ రాకున్న ముందు మొదటి టికెట్ ఇచ్చిండే. నేను ఒక పెద్ద సెంటిమెంట్ పార్టీకి. గౌరవనీయుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటి సీట్ ఇచ్చినప్పుడుగా ఇచ్చిన దాని తర్వాత నాకు సీటు డిక్లేర్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తర్వాత కేసీఆర్ దయ వల్ల మా ప్రభుత్వం వచ్చింది, సార్ ముఖ్యమంత్రి అయినా, నేను ఎమ్మెల్యే అయినా. దాని తర్వాత పిఎస్సి చైర్మన్ అయినా, జిల్లా అధ్యక్షుడు అయినా. ఏది ఇస్తే అది పార్టీకి కలిసి నార్త్ ఈస్ట్ 2 సార్లు ఇచ్చి 2 సార్లు మా ప్రభుత్వం వచ్చింది. నార్త్ ఈస్ట్ ఆర్మూర్ సభ పెట్టిన ప్లేస్ నార్త్ ఈస్ట్, నార్త్ డౌన్, ఈస్ట్ డౌన్, నార్త్ ఈస్ట్ కి చెరువు ఉంది, సౌత్ గుట్ట ఉంది, సిద్ధుల గుట్ట. అది వాస్తు. ఆర్మూర్ వాస్తుతోనే బాగా నిజామాబాద్ జిల్లానే కదా. కేసీఆర్ గారు కూడా మొట్టమొదటిసారిగా గ్రీనింగ్ ఇచ్చింది, అధికారం ఇచ్చింది నిజామాబాద్ జిల్లానే. ఆ రోజు మొట్టమొదటి జడ్పీ చైర్మన్ సంతోష్ రెడ్డి నిజామాబాద్ లో మొట్టమొదటిసారికి గ్రీనింగ్ పెన్ ఇచ్చింది సార్ నిజామాబాద్ జిల్లానే. నిజామాబాద్ జిల్లాతో పేగుబంధం ఉంది సార్కి. నిజామాబాద్ జిల్లా 9 సీట్లు గెలిచినాం. 2 సార్లు ముఖ్యమంత్రి అయింది. మొదటి పాత్ర మేము వహించినాం. మొత్తం గెలిచినాం నిజామాబాద్ జిల్లాలో. సార్ కూడా ఒక సెంటిమెంట్. సో ఆ సెంటిమెంట్ వర్కౌట్ చేసుకోనికైనా మీకు మంత్రి పదవి వస్తుంది అని అంటారు. నేను ఎమ్మెల్యే పక్క గెలుస్తా. తర్వాత వచ్చి సార్ చేతిలో పెడతా కేసీఆర్. తర్వాత సార్ దయ.
నిజంగా మీకు మంత్రి కావాలన్న కోరిక బాగున్నది కదా? ఎందుకు ఉండద్దు? ఉంటే తప్ప ఏంది? అందరికి ఉంటది కోరికలు. లో ఎయిమ్ ఇస్ క్రైమ్ అన్నాడు గాంధీ. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ అన్నాడు. చిన్న కోరిక నేరం అన్నాడు. సర్పంచ్ కావాలనుకోలే నేను, ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనుకుని ఎమ్మెల్యే అయినా. ముఖ్యమంత్రి కావాలని ఎందుకు అనుకుంటామా? అట్లా అనుకోం కదా. మా బాస్ ఉన్నాడు కదా, కేసీఆర్ బతుకున్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రి. కేసీఆర్ తర్వాత మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఆయన కూడా అవుతాడు కదా. మాకు ఏదో ఎమ్మెల్యే, మా లెవెల్ ఎమ్మెల్యే అవుతాం. ఎమ్మెల్యే మంత్రి అవకాశం వస్తే నువ్వు చెప్పింది అవుతాం. మంత్రి అవుతారు. తప్ప ఏంది? మంత్రి అంటే నేరమా? నేరం ఘోరమా? నేరం ఏమంటలేదు. తప్ప నేను ఎలిజిబుల్ లేనా? దాంట్లో ఏముంది? అవకాశం. పైసల గురించి చూడాడు కేసీఆర్ అనే వ్యక్తి. పైసలు ఎప్పుడు చూడాడు. లాయల్ గా ఒక పార్టీకి 2001 నుంచి 26 దాకా 26 ఏళ్ళ నుంచి పార్టీకి పనిచేస్తున్నా. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పనిచేస్తున్నా. 24 గంటలు పనిచేసిన, 365 days పనిచేస్తా, 18 గంటలు పనిచేస్తా. ఇప్పటిగా నేను 3500 టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చిన, టీవీ డిస్కషన్లు చేసిన, వేలాదిగా ప్రెస్ మీట్లు పెట్టిన. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఉద్యమ సమయంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసిన, ప్రతి ఉద్యమంలో పాల్గొన్నా. వంట వార్పు నుంచి మిలియన్ మార్చ్ దాకా ప్రతి దాంట్లో మీరు చూడండి. రస్తా రోకోల నుంచి రైల్వే రోకోల దాకా ధర్నాలు, రస్తా రోకోల దాకా నా మీద 42 కేసులు పెట్టిరు. ఇప్పుడు నా మాల్ సీజ్ చేసిరు పొలిటికల్ వెండర్తో. నా భూమి కంపౌండ్ వాళ్ళు కూలగొట్టిరు. గవర్నమెంట్ భూమి ఎందుకు ఎవడ చెప్పుతో కొడతా వాడని అంటే చెప్పు తీసి కొడతా. అది లీజ్ ల్యాండ్. దేశంలో లక్షల లీజులు ఉన్నాయి. ఎంక్రోచ్మెంట్ చేయలేదా మీరు? ఎందుకు చేస్తే? ఎంక్రోచ్ చేస్తే గుంజుకో, తీసుకో కదా. ఎంకరేజ్ చేస్తే కోట్ల బకాయి ఉందట కదా. అవన్నీ చిల్లర మాటలు, థర్డ్ క్లాస్ మాటలు. మరి తెల్లారు ఎట్లా ఆర్డర్ వచ్చింది? డిసెంబర్ 8 తారీఖు నాడు సీజ్ చేసారు. 9 తారీఖు నాడు హైకోర్టు ఎట్లా ఆర్డర్ ఇచ్చింది? జీవన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే కాదు, అడ్వకేట్ కూడా. లాయర్. దాంట్లో తప్పేముంది? ప్రాక్టీస్ చేసిన 2001 నుంచి 2010 దాకా లాయర్ గానే ప్రాక్టీస్. పార్టీలో ఆర్డర్ చేసి పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా యాజ్ ఎ లాయర్ గా కేసీఆర్ గారు ఫస్ట్ స్పీచ్ లో నిజామాబాద్ యువ న్యాయవాది, ఆర్మూరు ప్రాంతం నుంచి మారుమూల రైతు కుటుంబంలో ఉన్నటువంటి యువ న్యాయవాది, హైకోర్టు న్యాయవాది జీవన్ రెడ్డి ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నారే కండువా. నువ్వు ఆ వీడియో చూపిస్తా కావాలంటే. అదే నేను కాదంటలేను, అందుకే ఆర్డర్లు వచ్చినాయి అంటున్నా. ఆర్డర్ లేదు, లాయర్లకు ఆర్డర్ వస్తాయి. నువ్వు ఒకడు అంటే ఏమనుకుంటావు? న్యాయస్థానం అంటే ఒక గౌరవప్రదమైన న్యాయస్థానం. మళ్ళా నువ్వు జైలుకు పోతావు ఆయనతో. అదే అటు ఇటు తిప్పి న్యాయస్థానం నువ్వు తప్పు మాట్లాడితే అట్లా కాదు కదా. జీవన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయలేడా? ఏం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ చెయ్య అవసరం లేదు. ప్రజలతో ఉంటా, ప్రజల మధ్యలో ఉంటా, ఓడించినా గెలిచినా ప్రజల మధ్యనే పనిచేసిన. 25 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నా, అధికారంలో ఉన్నాం. ఇప్పుడు మళ్ళా ప్రతిపక్ష హోదా కొట్లాడుతూ ఉన్నాం. ప్రతిపక్షం రోజు కొట్లాడుతున్నాం. జనతా గ్యారేజ్ పెట్టి గల్లీ గల్లీకి తిరుగుతున్నా. రాకేష్ రెడ్డి గ్యారేజ్ ఎందుకు పెట్టారు మీరు? కాంగ్రెస్ ఎన్టీఆర్ కాదు, జనతా గ్యారేజ్. ప్రజలలో సమస్యలు వచ్చినాయి, దానికి ఒక పేరు పెట్టాలా. అధికారంలో లేం. అధికారంలో ఉంటే మేమే ఎఫ్ఐఆర్లు చేపిస్తాం, పోలీసు వాళ్ళు మా మాట వింటారు. ఇవాళ మా మాట ఎవడు వింటలేడు కదా పోలీసు వాళ్ళు. జనతా గ్యారేజ్ పెట్టి మేమే క్రైమ్ నంబర్ 1 అని పెట్టినాం. ఎక్కడ మోసం జరిగితే, ఎక్కడ అవినీతి జరిగితే, ఎక్కడ కబ్జాలు జరిగితే. ఇప్పుడు రాకేష్ రెడ్డి అన్నాడు అని అంకాపూర్లో 10 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ కబ్జా పెట్టి 10 ఎకరాలు పోయి చూడు. నువ్వు అంకాపూర్ నీకు దమ్ము ఉంటే నీ కెమెరా తీసుకొని పో. ఆయనకే అడుగు, నీకు అసైన్మెంట్ ల్యాండ్ ఉందా లేదని అడుగు. లేదంటే నేను అత్త చూపిస్తా, పేపర్లు చూపిస్తా, భూమి చూపిస్తా. వాళ్ళ ఇంటికానే పోయి చాయ్ దగ్గర ఎమ్మెల్యే ఇంటికాడ. మొన్న ఒకటి మామిడిపల్లిలో ఒకటి ల్యాండ్ కస్తూర్బా కేజీవిబి కస్తూర్బా కాలేజీలో బాలికల హాస్టల్లో కాలేజీలో 1 ఎకరం కబ్జా పెట్టిండు. ఆయన ప్రధాన అనుచరుడు ఒక ఆయన పెట్టిండు, ఈయన సపోర్ట్ చేసిండు, ఎంఆర్ వార్డు సపోర్ట్ చేసిరు, కడీలు వేసిరు, కబ్జా పెట్టిండు. పోయినా జనతా గ్యారేజ్లో క్రైమ్ నంబర్ 20 పెట్టినా వచ్చిన. అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ చేసినాము, ఛార్జ్ షీటు మార్చుకొని ప్రభుత్వ భూమిని ఇడిసబెట్టి వెళ్ళిపోతే వదిలేస్తాం. ఇడిసబెట్టి వదిలేయకపోతే తర్వాత గల్లావట్టి గుంజుకొచ్చి మా ప్రభుత్వం వచ్చినాక కేసు బుక్ చేసి జైలు వేస్తారు. 100%. రాకేష్ రెడ్డిని జైలు వేస్తా అంటారు. రాకేష్ రెడ్డి కాదు, వాడు బాపచ్చిని ఎత్తాం. ఎందుకే? తప్పు చేస్తే ఎవరినైనా ఎత్తాం. కబ్జా పెట్టి గట్స్ ఏంది అసలు? ఏంది గట్స్ బొచ్చు? ఈయనతోనే పెద్ద పెద్ద ముఖ్యమంత్రులతోనే కొట్లాడుతా నేను. ఈడ ఆడ మా బోర్లింగం గాడు వీడేంది నా వెంట్రుకతో సమానం అన్నమాట. నువ్వు రాకేష్ రెడ్డి ప్రైమ్ మినిస్టరా లేక దేశానికి స్వాతంత్రం తెచ్చిన సమరయోధుడు? తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు రాకేష్ రెడ్డి పాల్గొన్నట్టు ఒక్కరోజు చూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. ఒక్కరోజు ప్రజల మ్యాండేట్ తో గెలిచిన ఒక ఎమ్మెల్యే. ప్రజల మ్యాండేట్ తో గెలిచి నేను గౌరవిస్తున్నా కదా, ఎమ్మెల్యేని అంటున్నా కదా. రాకేష్ రెడ్డి అన్నట్టు ఆయన తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు యాడన్న పాల్గొన్న ఒక వీడియో తీసుకురా.
శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తా. తెలంగాణ- వంట వార్పులో కానీ, మిలియన్ మార్చులో కానీ, రోడ్ల మీద కానీ, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కానీ తెలంగాణ కోసం యాంటీగా పనిచేసిన వాళ్ళే మీ పార్టీలోకి వచ్చిర్రు, మంచి మంచి పదవులు సార్ ఇప్పుడు అది నేను అంటున్నాం రాజకీయ అవసరం కావచ్చు, అవసరం లేదు కావచ్చు. మళ్ళా చెప్తా ఉన్నా, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్, మా బాస్ కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉన్నారు. బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్. మై బాస్ ఈజ్ కేసీఆర్. ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్. వాట్ ఎవర్ మై బాస్ డిడ్, దట్ ఈస్ కరెక్ట్. ఐ విల్ ఫాలో ఇట్. ఆయన ఏది చేసినా మీరు దాన్ని అంతే follow అవుతారు, అంతే కదా. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినది ఒక్కటి ఇవ్వాలిగా. ఆయనకు ఎదురు లేదుగా. ఎవడు మాట్లాడినా లుచ్చగాడే అవుతాడు కేసీఆర్ మీద. ఎందుకు చెప్పన్నా, ఎవడు మాట్లాడినా వీడు వాడు కాదు, ఎవడు మాట్లాడినా లుచ్చగాడే. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కదా. తెలంగాణ రాష్ట్రంలో కేఆర్ కాంతి అన్నదంటే ఎట్లా? తెలంగాణ అనే పదం పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది? తెలంగాణ పదాన్ని భారతదేశ పటంలో పెట్టింది ఎవరు? తెలంగాణ ప్రదాత, తెలంగాణ కర్త, కర్మ, క్రియ. ఆనాటి గాంధీని యూజ్లేం కానీ ఈనాటి తెలంగాణ గాంధీని చూసినాం కదా. రాష్ట్రాన్ని తెచ్చింది కదా. తెచ్చిన రాష్ట్రాన్ని, రాష్ట్రంలో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ముఖ్యమంత్రి ఉండి 10 ఏళ్ళు పాలించింది కదా. సంపదను పెంచింది కదా. పేదోళ్ళకు వంచింది కదా. ప్రతి రైతుకు నీళ్ళు ఇచ్చింది కదా. సాగునీరు, తాగునీరు ఇచ్చింది కదా. మీకు సాగునీరు, మనకు తాగునీరు ఇచ్చిండు, రైతులకు సాగునీరు ఇచ్చిండు. ప్రతి ఒక్కళ్ళ ఇంటికి సంక్షేమ పథకాలు ఇక మాట్లాడదాం ఎలక్షన్లు ముందలు ఉన్నాయి కదా. నేను ఇంకా చాలా చాలా అంశాలు మీ నుంచి రాబట్టేది ఉన్నది. తీసుకురండి. మాట్లాడతా. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ చెప్పాలి. అడమైన వాళ్ళ పేర్లు చెప్పు, మంచి వాళ్ళ పేర్లు అడమైన మీ దృష్టిలో అడ్డమైన అంటే అప్పుడప్పుడు అడ్డమైన పేర్లు చెప్తావు. లాస్ట్ టైం ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే చెప్పినావు. అడ్డమైన పేర్లు కాకుండా మంచి మంచి గొప్ప వ్యక్తుల గురించి, రైట్, తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన వ్యక్తుల గురించి చెప్పు. సరే, గొప్ప వ్యక్తుల నుంచే ఆ నచ్చిన వ్యక్తి అట్లా అడుగు నువ్వు, నీ ఇష్టం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నచ్చిన వ్యక్తి మై గాడ్ ఫాదర్. కల్వకుంట్ల తారక రామారావు. అట్లంటే మళ్ళీ ఈయన గాడ్ ఫాదర్, ఆయన ఫాదర్ అని చెప్పాలి. ఆయన దేవుడు, ఈయన మై గాడ్ ఫాదర్ అని చెప్పాలి. తన్నీరు హరీష్ రావు. ఉద్యమ నేత, మాజీ మంత్రివర్యులు, పెద్దలు, ఉద్యమం కోసం ప్రతినిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి. కల్వకుంట్ల కవిత. ఇప్పుడు మా పార్టీ నుంచి వెళ్ళిపోయింది. ఇంతకుముందు మా అక్క ఉండే, ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నది. రైట్, నేను అడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా. కవిత గారు ఏమైనా ఫోన్ చేస్తారా మీకు? ఎందుకు, నాకెందుకు ఫోన్లు చేస్తారు? పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ కుమార్తెగా అప్పుడు మాట్లాడినాం, అప్పుడు ఉంటారు. ఇప్పుడు ఎందుకు చేస్తారు? మా పార్టీ కాదుగా, మేము ఎందుకు మాట్లాడతాం? మాకేం అవసరం ఉంది? మాట్లాడాల్సిన అవసరం సాన్నిహిత్యం ఏం లేదా ఇప్పుడు మీకు? ఏం ఎవరితో ఉండదు సంగీతం. కేసీఆర్ ఏది చెప్తే అది. వి ఫాలో ద కేసీఆర్. ఆయన ఏదంటే కేసీఆర్ కనసాయిగోల్లో పనిచేస్తాం. తీయమంటే తీస్తాం, వేయమంటే ఎత్తాం. మీకు తెలుసు కదా గతంలో ఆయన ఏది చెప్తే అది. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పిస్తావు నాతో? బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మై బాస్ ఈజ్ కేసీఆర్. ఐ విల్ లీవ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్. దట్స్ ఇట్. నువ్వు ఒక్కసారి అడిగినా, 1000 సార్లు అడిగినా, 1,00,000 సార్లు వచ్చినా ఇదే మాట ఉంటుంది. ఆయన కనసాయిగల్లో పని చేస్తాం. ఇది జయశ్రీరారా అని చెప్పి ఒక రోజు ఆర్డర్ ఇవ్వని, ఆ ఆర్డర్ ఇచ్చిన రోజు నీకు చెప్తా, నీ ముందే చూస్తావు నువ్వు సినిమా. రైట్, పైడి రాకేష్ రెడ్డి నచ్చని వ్యక్తి. రేవంత్ రెడ్డి. హిట్లర్ లాంటి ముఖ్యమంత్రి, ఇట్లాంటి ముఖ్యమంత్రి మనం మళ్ళీ చూడం. ఆయనే చెప్పిండు, ఐ ఫాలో హిట్లర్ అన్నాడు. కాబట్టి ఆయన హిట్లర్ ముఖ్యమంత్రి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వాళ్ళ గురించి ఏం చెప్తా? వాళ్ళు నేను సమానమే కదా. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే కావచ్చు, నేను 2 సార్లు ఎమ్మెల్యే. ఏం చెప్పాలి ఆయన గురించి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మంచి ముఖ్యమంత్రి. ఆ రాష్ట్రంలో సంక్షేమం ఇచ్చిండు, పాలించిండు, మంచిగా ఉండే మంచోడు. పవన్ కళ్యాణ్. ఇక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండే ఈ మధ్య. పిచ్చిగా మాట్లాడు, తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడు, తెలంగాణ ద్రోహి. రైట్, బండి సంజయ్. బండి సంజయ్ గురించి చెప్పాల్సిన, మొన్ననే మీరు చూసిరు కదా, ఆయన కేసు చూసిరు కదా, ఫోక్సో కేసులో స్వయంగా కేంద్ర మంత్రి ఉండి ఆయన కొడుకు అట్లాంటి కేసులలో ఉంటే ఆయన సపోర్ట్ చేసిన వ్యక్తి. ధర్మపురి అరవింద్. వాడో గుండుగాడు, దేనికి పనికిరాడు. వాడు ఏం మాట్లాడతాడో, ఏం ఆయన యాటిట్యూడ్ ఏందో అర్థం కాదో, ఎవరి కోసం పనిచేస్తాడో తెలియదు. ఇప్పటివరకు నిజామాబాద్కి రూపాయి తీసుకురాలే. పొద్దున్న లేస్తే ఫాల్తు ఇంటర్వ్యూలు, టీవీలలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు తప్ప. ఇంకో రఘునందన్ రావు. ఆయన మాటలు కోటలు దాటితే చేతులు కడుపలు దాటాయి. పెద్ద పెద్దవి మాట్లాడతాం. న్యాయం, ధర్మం అంటాడు దేశం కోసం. ఈ బీజేపీ వాళ్ళంతా చెప్పేది అదే, దేశం కోసం, ధర్మం కోసం. తెరతాట చేసేది ద్రోహం. బాజిరెడ్డి గోవర్ధన్. సీనియర్ నాయకులు, మా అన్న, పెద్ద అన్న. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ కోసం మళ్ళీ వచ్చింది కాబట్టి చాలా ప్రేమిస్తాం అన్నని, బాగా గౌరవిస్తాం. రైతు నాయకుడు, స్వార్థం లేని నాయకుడు. ఆశన్న గారి జీవన్ రెడ్డి. ప్రతినిత్యం, ప్రతిరోజు ప్రజల కోసం, ప్రజల వెంబటే ఉండి, ప్రజలతోనే ఉండే వ్యక్తిని నేను. ఓకే, అది రాజకీయాల్లో గెలిచినా ఓడినా ఉండే వ్యక్తిని. జీవితాంతం ప్రజలకు రుణపడి ఉంటా. ఎందుకంటే మామూలు వ్యక్తిని, ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, ఎట్లాంటి రాజకీయ అనుబంధం లేని కుటుంబంలో, మా నాన్న సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు, అట్లాంటిది నన్ను
2 సార్లు గెలిపించిన మా ప్రజలు నిజంగా నా దేవుళ్ళు. ప్రజలే నా దేవుళ్ళు. నా ఆర్మూరే నా ఆలయం, రైట్. ఓకే, దేవాలయం. ఓకే. జర్నలిస్ట్ క్రాంతి ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా మాట్లాడతాడు, ముక్కుసూటిగా మాట్లాడి బదనాం అవుతాడు. లేనికొచ్చేళ్ళు మాట్లాడి సతాయిస్తాడు, కానీ మంచోడు. రైట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. జై తెలంగాణ.